ఆడవారు సుమంగళిగా ఉండాలంటే ఈ చిన్న పరిహారాన్ని చేయండి. చిన్న పరిహారం చేయడం వలన భార్యాభర్తలు సంతోషంగా జీవితాంతం కలిసి ఉంటారు. ఆడవారికి ముఖ్యంగా కావాల్సింది సుమంగళితనం. ఆ సుమంగళితనం కోసం ఎన్నో పూజలు చేస్తుంటారు, ఎన్నో నోములు నోముతుంటారు. ఎన్నో పూజలు, ఎన్నో నోములు నోముతూ రకరకాల పరిహారాలు చేస్తూ ఉంటారు. ఇంట్లో భార్యాభర్తలు సంతోషంగా ఉండాలి, పిల్లలు సంతోషంగా ఉండాలని ఎన్నో పరిహారాలు సాధారణంగా చేస్తూనే ఉంటారు స్త్రీలు. సుమంగళిగా ఉండడం అనేది ఆడవారికి ఎంతో గొప్ప వరం. స్త్రీ సుమంగళగా ఉండి భార్యాభర్తలు సంతోషంగా ఉండాలంటే ఈ చిన్న పరిహారాన్ని చేయండి. ఈ చిన్న పరిహారం చేయడం వలన ఇంట్లో భార్యాభర్తల మధ్యలో ఎలాంటి గొడవలు ఉండవు, పిల్లలు సంతోషంగా ఉంటారు, ఇంట్లో కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది. పరిహారం ఏంటో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే చివరి వరకు చూడండి, అప్పుడే నేను చెప్పే పరిహారం ఏంటో మీకు పూర్తిగా అర్థమవుతుంది. సాధారణంగా భార్యాభర్తల మధ్యలో ఎన్నో గొడవలు వస్తూనే ఉంటాయి కదండి. ఆ గొడవలు వచ్చినప్పుడు అంతటి వరకే చూసుకొని మరలా మనము సర్దుకొని ఆ గొడవల నుండి బయటపడడం చాలా ముఖ్యమైనది. కాదని చెప్పేసి చిన్నదానికి పెద్దదానికి పెద్దగా గొడవ పెట్టుకొని అన్ని పెద్దగా చేసుకొని ఇంట్లో కుటుంబ సభ్యుల వరకు వెళ్ళామంటే అది వాళ్ళకు కాదండి, మనకే చాలా పెద్ద సమస్యగా మారుతుంది. ఎలాంటి సమస్యలైనా భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని సమస్యను పరిష్కరించుకోవాలి. కాదని మూడవ వ్యక్తి దగ్గరికి వెళ్తే సమస్య అనేది పెరుగుతుంది, ఇంట్లో విభేదాలు పెరుగుతాయి, భార్యాభర్తల మధ్యలో దూరం పెరుగుతుంది. ఇలాంటి సమస్యలకన్నీ కూడా పిల్లలు చాలా ఇబ్బంది పడుతుంటారు. పిల్లల మనసు చాలా తేలికైనది కాబట్టి పిల్లలు చాలా ఇబ్బంది పడి చాలా బాధపడుతుంటారు. వాళ్ళు మెంటల్గా డిస్టర్బ్ అవుతారు. మనం చేసే తప్పుకు వాళ్ళ బాధపడుతుంటారు. ఎలాంటి గొడవ అయినా పర్లేదు, అప్పుడప్పుడు గొడవ పడి వెంటనే మర్చిపోవడం అనేది చాలా మంచిది. ఇలా మర్చిపోకుండా గొడవలు అనేది చాలా పెద్దగా చేసుకోకూడదు. పెద్దగా చేసుకున్నామంటే అది ఎవరికి కాదండి, మనకే చాలా నష్టాన్ని మిగులుస్తుంది. ఇలాంటి సమస్యలన్నీ తొలగిపోయి సుమంగళిగా ఉండి భార్యాభర్తలు సంతోషంగా ఉండాలంటే ఇలా ఈ చిన్న పరిహారాన్ని చేసుకోండి. శుక్రవారం పూట శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి పూజించడం చాలా మంచిది. శుక్రవారం రోజు ఉదయాన లేచి తలస్నానం చేసి ఎరుపు లేదా ఆకుపచ్చ లేదా పసుపు రంగు దుస్తువులు ధరించాలి. ధరించిన తర్వాత ఇంట్లో పూజా కార్యక్రమాలు అంతా పూర్తి చేసుకోవాలి. మీకు సమీపంలో ఉన్న అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోవాలి. ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత అక్కడ నేతి దీపం పెట్టండి. ఇలా అమ్మవారి దగ్గర నెయ్యితో దీపం పెట్టడం వలన మీకు దీర్ఘకాలం సుమంగళిగా ఉంటారు. భార్యాభర్తల మధ్య ఎలాంటి విభేదాలు ఉండవు, ఎలాంటి సమస్యలు ఉండవు, కుటుంబంలో కూడా ఎలాంటి సమస్యలు ఉండవు. చక్కగా నేను చెప్పిన ఈ పరిహారాన్ని చేసుకోండి. దీర్ఘకాలం సుమంగళిగా ఆరోగ్యంతో ఉండండి. ఈ పరిహారం ప్రతి శుక్రవారం చేయాల్సి ఉంటుందండి. ప్రతి శుక్రవారం ఉదయాన్నే తలస్నానం చేసి ఎరుపు, పసుపు లేదా ఆకుపచ్చ వస్త్రం ధరించి అమ్మవారి దగ్గర ఇలా నెయ్యి దీపం వెలిగించడం వలన దీర్ఘ సుమంగళిగా ఉంటారు.